నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానం నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే పవిత్ర ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన క్రైస్తవులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో క్రైస్తవ సోదర సోదరిమణులు అందరూ భక్తి ప్రపత్తులతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు. యానం నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే పవిత్ర ప్రార్థన యానం నియోజకవర్గంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చారిత్రక రోమన్ క్యాథలిక్ చర్చిలో ఫాదర్ మర్యాదాసు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా యానం పుర వీధుల్లో శిలువ మార్గయాత్ర నిర్వహించారు. యానం పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది క్రైస్తవ సోదరులు ఈ యాత్రలో పాల్గొన్నారు.
రాజ్యం వచ్చునుగాక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో క్రైస్తవ సోదర సోదరీమణులు అందరూ భక్తి ప్రపత్తులతో గుడ్ ఫ్రైడే ప్రార్థన నిర్వహించారు. విశ్వశాంతి కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగాలకు ప్రతీక గుడ్ ఫ్రైడే శిల్వ ధ్యాన ప్రార్థనలు అని రెవరెండ్ ఫాదర్ ప్రేమ్ కుమార్ అన్నారు. రామచంద్రాపురంలో రెవరెండ్ ఫాదర్ అంతయ్య ఆధ్వర్యంలో లారీ యూనియన్ ఆఫీస్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న దివ్య కారుణ్య దేవాలయం వరకు రోమన్ క్యాథలిక్ క్రైస్తవ సోదరి సోదరీమణులు యేసుక్రీస్తు శిల్వ త్యాగాలను స్మరిస్తూ గుడ్ ఫ్రైడే శిల్వ ర్యాలీ నిర్వహించారు. 2025 సంవత్సరంల క్రితం యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళి పాప పరిహారం కోసం శిలువలో శ్రమలు పడి రక్తం చిందించి మరణించిన పవిత్ర రోజు శుభ శుక్రవారం అని గుడ్ ఫ్రైడే సందేశాన్ని తెలియజేశారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యంగా ఉండి ప్రేమ శాంతి సమాధానంతో మంచి సహవాసంతో జీవిస్తూ ప్రేమపూర్వక సమాజం స్థాపించాలని ప్రార్థన సందేశాన్ని ఇచ్చారు. గుడ్ ఫ్రైడే శిల్వ ధ్యాన శాంతి ర్యాలీ నిర్వహించేందుకు సహకరించిన డీఎస్పీ రఘువీర్, సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ నాగేశ్వరరావు, పోలీసు సిబ్బందికి ఫాదర్ అంతయ్య, ఫాదర్ ప్రేమ్ కుమార్, క్రైస్తవ సోదరులు ధన్యవాదాలు తెలిపారు. రాతి స్తంభమున పొందిన దెబ్బలు ముండ్ల కిరీటసువా తూర్పుగోదావరి జిల్లా ఆధ్యాత్మిక పరిస్థితి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మేము రామచంద్రాపురం శ్రీ యేసు దివ్యకారుణ్య ఆర్సిఎం దేవాలయంకు చెందిన క్రైస్తవులము ఈరోజు ప్రపంచమంతటా కూడా గుడ్ ఫ్రైడే సందర్భముగా ప్రార్థనలు జరుపుతూ ఉన్నాము. 2025 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళి కొరకు శ్రమలు పడి తన రక్తాన్ని చిందించి
మరణించిన ఈ పవిత్ర శుభ శుక్రవారమున క్రైస్తవులందరూ కూడా ప్రార్థనలు చేస్తూ దేవునికి ఆరాధనలు సమర్పిస్తూ వారు చేసినటువంటి తప్పిదముల కొరకు పశ్చాత్తాపపడే పవిత్రమైన దినము. ఈరోజు కేవలము క్రైస్తవులకే కాదు, సమస్త మానవాళికి శుభదినము. మంచి మనస్సు ఉన్నవారు దేవుని ఆశ్రయించి తాము చేసినటువంటి పాపముల కొరకు పశ్చాత్తాపపడి నూతన జీవితమును ప్రేమపూర్వక శాంతి సమాధానములతో కూడిన జీవితము జీవించాలని మేము సందేశం ఇస్తూ ఉన్నాము. ఈరోజు క్రైస్తవులు, హైందవులు, ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉండాలని, సహవాసం చేయాలని, ప్రేమ శాంతి సమాధానములతో కూడినటువంటి సమాజమును స్థాపించాలని ఈ మా ప్రార్థనలలో మేము సమస్త భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు, శుభాశిస్సులు తెలియజేస్తూ ఉన్నాము. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మూరమల్ల శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్కి శుక్రవారం భక్తులు విరాళం అందించారు. కరీంనగర్కి చెందిన శ్రీ చిగురు కొమురయ్య లక్ష్మి దంపతులు 10,116 రూపాయలు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్కి విరాళం ఆలయ పర్యవేక్షణ అధికారికి శ్రీనివాసరాజుకు అందించారు. ఈ సందర్భంగా దాతలకు స్వామి చిత్రపటం, శేషవస్త్రం ప్రసాదం అందించి సత్కరించారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో దాతకు ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీ అభినందించారు. నిత్యం స్వామివారి ఆలయంలో రాత్రి కళ్యాణానికి వీచేసే భక్తులకు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా నిత్య అన్నదాన పథకాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. ప్రతిరోజు వందల మంది భక్తులు నిత్య అన్నదానంలో పాల్గొంటూ ఉంటారు. ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. మండల పరిధిలోని కొమరగిరిలో చర్చి ఫాదర్ ఆంటోనీ క్రీస్తురాజు ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన క్రైస్తవ ఆరాధకులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అదేవిధంగా శిలువతో పలు ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో గల చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ముమ్మిడివరం మండలంలోని గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘ యాజకుడు రెవాజీ ఎజ్రా పాస్టర్ జి నెహెమ్యా ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. స్థానిక సిలోయం స్వచ్ఛతాశాల నందు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ ఫ్రైడే విశిష్టతను మరియు సందేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదర సోదరిమణులు తదితరులు పాల్గొన్నారు. యేసుప్రభు వారి చెయ్య దేవుడు విడిచాడు. అసలు దేవుడు చెయ్య మొదలుపెట్టిన ఇక్కడ చూసినట్లయితే మనము యేసుప్రభు వారు ఆయన లాక్కొన్నప్పుడు బాధ, తలపై గుళ్ళు తీరడం కలుడు వల్ల బాధ, వీటన్నిటినీ నన్ను ఎక్కువగా ప్రేమించిన బట్టి సంతోషంతో భరించిన నా ప్రభా ఈ రోగులకు నేనెట్లు తీర్చుకోగలను. దానికి నా వందనార్పణలు చెల్లించుచున్నాను. ప్రక్కలో మల్లెపూడు వల్ల రక్తము కాల్చి సాతాను ప్రక్కలు దాని సహవాసులు నీ ప్రక్కకు నీ సహవాసులు ఆహ్వానించి విశ్వాస దోష కలిగించిన ప్రభా ఈ గురించి మగర స్తోత్రములు. ఈ జీవనంలో పడిన శ్రమ చెమట రావడం కానీ రాకుండా రక్తము వచ్చుతాయి. సిలువపై బల్లుతో పక్కలో పడవుగా కొరకు నా కొరకు భరించిన ప్రభా
నీ అనంత కోటి స్తుతులు. నేను తల వచ్చిన నీ శిరస్సులకు మరలా ముళ్ళ కిరీటం వేయకుండా నడిచి నీ పాలకుడు మరలా వేగులు కొట్టకున్నాను. పాపలను చేర్చుకొని శ్రీయుడైన క్రీస్తు ద్వారా చెల్లించుచున్నాము. మీ చిత్రం పరలోకమైన భూమి ఎందునే వారి ఆహార మాకు శక్తి మహిమ నిరంతరం ప్రవేశించే. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం పాస్టర్ సోదరులందరికీ గౌరవిస్తూ నెలకి 5,000 రూపాయలు గౌరవ వేతనం విడుదల చేయడం జరిగిందని, నిర్ణయం తీసుకున్న 3 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని అమలులో పెట్టడం కూటమి ప్రభుత్వ విజయమని అన్నారు. ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నాయకుడు భువన కరుణాకర్ రెడ్డి తిరుమల గోశాలపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి అసత్య ఆరోపణ చేస్తున్నారని, తిరుమల తిరుపతి దేవస్థానంకు 3 గోశాలలు ఉన్నాయని, ఒకటే తిరుమలలో, రెండోది పలమనేరులను, మూడోది తమ్మయ్యపాలెంలో ఉన్నాయని 1956లో టీటీడీ గోశాల ఏర్పాటు చేశారు. వచ్చే బోర్డు మీటింగ్ అసత్య ఆరోపణ చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మీడియా సమావేశంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫాస్టర్ సోదరులకు అందరికీ కూడా నెలకే 5,000 రూపాయల చొప్పున పారితోషికం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అది నిర్ణయం తీసుకున్నటువంటి 3 నెలలకి వర్తింపజేస్తూ ఒక్కొక్క పాస్టర్కి కూడా 35,000 రూపాయలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అకౌంట్లు పడిపోయినాయి ఆల్రెడీ. మన జగ్గంపేటలో చూసుకుంటే 42 మంది పాస్టర్ సోదరులకు వచ్చాయి. గండేపల్లిలో చూసుకుంటే 25 మందికి వచ్చాయి. కిర్లంపూడిలో చూసుకుంటే 36 మందికి వచ్చాయి. సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ప్రభుత్వం ఇది, అందరి ప్రభుత్వం అనడానికి ఇదొక ప్రధాన నిదర్శనం. ఎందుకంటే ఇటీవల కాలంలో కొద్దిమంది ప్రభుత్వాలు హిందుత్వాన్ని మరుగునపరచాలి, బస్టు ప్రకటించాలి, ఇబ్బందులు కల్పించాలి అని చెప్పి లేనిపోయినటువంటి అభూత కల్పనలు సృష్టిస్తూ గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల మీరు చూశారు, టీవీల్లో కానీ పత్రికల్లో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద వస్తున్నటువంటి కథల పుంకాలు. సాక్షాత్తు ఎవరైతే 2 సార్లు టీటీడీ సభ్యుడిగా, 2 సార్లు టీటీడీ చైర్మన్గా, ఏ రకమైనటువంటి నైతిక విలువలు లేనటువంటి, అర్హత లేనటువంటి అతను నాస్తికుడో తెలీదు, ఎక్స్ట్రీమిస్టో తెలీదు, అంటే విప్లవకారుడో తెలీదు, మతోన్మాదో తెలియదు. అటువంటి వ్యక్తి 4 దఫాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాటి ప్రభుత్వాలు అతనికి అవకాశం కల్పించాయి. అతను అన్నటువంటి మాటలను ఒక్కసారి మనం జ్ఞప్తి తెచ్చుకుంటే సింపుల్గా, నేను ఏదో టీవీలో చూశాను, ఆశ్చర్యవేసింది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇచ్చారా? కొండ మీద ఒక నల్లరాయి ఉంది, ఆ నల్లరాయిని పాత చెప్పుతో కొడితే ఏం చేస్తారు? ఎవరో కాదు అన్న మాటలు టీవీలో పీసీఆర్లో ప్లే చేస్తే
అంతేకాదు తనకు విప్లవకారుల ఆదర్శ భావాలు ఉన్నటువంటి వ్యక్తిగా పెళ్లి దండలు మార్చుకుంటాడు, హిందూ సాంప్రదాయాన్ని నమ్మనంటాడు. సరే, అది తన వ్యక్తిగత విషయం అనుకుందాం. అతను టీటీడీ చైర్మన్ చేసిన తర్వాత మనిషిలో మార్పు రావచ్చు. ఇప్పుడు నేను గతానికి ఇవాటికి నాలో చాలా మార్పు వచ్చింది. ప్రజాసేవే నిరంతరం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో ఉండేవాడు. ఇవాళ ప్రజాసేవతో పాటు మాధవ సేవ కూడా చెయ్యాలి అనేటటువంటి మార్పు నాలో వచ్చింది. అలాగే మార్పు రావచ్చు. టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ కరుణాకర్ రెడ్డి, తన కూతురు పెళ్ళి క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశాడు. రాడికల్ వ్యవస్థే పుట్టనప్పుడు వీళ్ళ అన్నగారు కానీ ఇతను కానీ తిరుపతి యూనివర్సిటీలో విప్లవ కార్యక్రమాలు సంఘాలు పెట్టి ఇటు హిందూ మతాన్ని ద్వేషించేవారు, హిందూ సాంప్రదాయాన్ని ద్వేషించేవారు, భారత రాజ్యాంగాన్ని ద్వేషించేవారు. ఇటువంటి వ్యక్తులకి హిందూ మతం మీద కానీ భారత రాజ్యాంగం మీద కానీ నైతికంగా ఏం హక్కు ఉంటుంది మాట్లాడటానికి? ఇవన్నీ పోయే ఇక్కడ అతను ఒక అభియోగం చేశాడు. నేను సూటిగా కరుణాకర్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, నీ గుండె మీద చేసుకుని నువ్వు 2 సార్లు బోర్డు మెంబర్గా కానీ 2 సార్లు నువ్వు చైర్మన్గా కానీ తిరుపతిలో ఉన్నటువంటి గోశాలను ఎప్పుడైనా నువ్వు పరిశీలించావా? పాలమలేరులో ఉన్నటువంటి గోశాలను పరిశీలించావా? తమ్మయ్యపాలెంలో ఉన్నటువంటి గోశాలను పరిశీలించావా? ఏది ఎక్కడుందో తెలీదు, ఎలా నిర్వర్తిస్తున్నారో తెలీదు. నీకున్నది ఏంటంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళిద్దరికీ కూడా హిందూ సాంప్రదాయం మీద నమ్మకం లేని వ్యక్తులు. నిన్ను తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ చేస్తే నువ్వు దాన్ని ఎందుకు ఉపయోగించుకున్నావో ప్రజలందరికీ తెలుసు. అడ్డుకోవడానికి ఉపయోగించుకున్నావు. ఎంత ఆశ్చర్యం ఏంటంటే ప్రత్యక్షంగా భూభారతి పోర్టల్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన వెంకటాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించే భూభారతి రెవెన్యూ సదస్సుకు రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నందున నేపథ్యంలో వెంకటాపూర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చిన సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని వెంకటాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా శుక్రవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి రెవెన్యూ సదస్సును మండల కేంద్రంలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వెంకటాపూర్లో ఏర్పాట్లను కలెక్టర్ దగ్గరుండి పరిశీలించారు. మంత్రులు పాల్గొనే భూభారతి సదస్సుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సదస్సుల ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎస్ కిరణ్ ప్రకాష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఆర్డీఓ వెంకటేష్, ఎంపీడీఓ రాజు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శత్రువుగా తయారై మాకే కాదు మా కుటుంబ ప్రజలందరినీ, కుటుంబ సభ్యులందరినీ రోడ్డున పడేసింది అని
దాంట్లో ఈ 2-3 గంటలు వెయిట్ చేసినా ఏముంది సీనన్న అని వెయిట్ చేస్తున్న నా తమ్ముళ్ళందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. అసలు ధరణి ఏంటి, ఈ భూభారతి ఏంటి? ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో వేస్తానని చెప్తే నిజంగా అది నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతన్నలు, భూములున్న ఆసాములు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అంటే ఆనాటి పాలకులకి, ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి ఇంకా జ్ఞానోదయం కాకుండా ఏ భూభారతిని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఏ పేదోడి కన్నీరు తుడవటానికి భూభారతిని తీసుకొచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లును పెట్టినప్పుడు వీధుల్లో రౌడీల్లా ఆ బిల్లు పెట్టకుండా ఎలా అడ్డుకున్నారో, స్పీకర్ గారి మీద గాని నా మీద గాని ఆ కాగితాలు చింపి ఎలా వేశారో ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. అయినా వాళ్ళకి జ్ఞానోదయం రాలా. 2 పర్యాయాలు చెంప చెల్లుమనేటట్టు తెలంగాణ ప్రజల తీర్పు ఇచ్చినా వారు ఏం తప్పు చేశారో, ధరణిలో ఏమి తప్పులున్నాయో అనేది గ్రహించకుండా ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతామని, మాట్లాడితే చెల్లుద్దని వారు అనుకున్నారే తప్ప వారు చేసిన తప్పుని గ్రహించకపోవటం నిజంగా దురదృష్టకరం. ఈ వేదిక మీద నుంచి వారిని ఒక్కటే అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు 2020 చట్టం చేశారు. చట్టం చేసిన తర్వాత ఆ చట్టాలలో లొసుకులు, మీ స్వార్థము, మీ వ్యవహారము అది తర్వాత మాట్లాడతాను. 2020 చట్టం చేసిన తర్వాత ఏ పొద్దైనా, ఏ ఊళ్ళోనైనా, ఏ వాడలోనైనా ఇటువంటి రెవెన్యూ సదస్సుని మీరు పెట్టగలిగారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానం నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే పవిత్ర ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన క్రైస్తవులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో క్రైస్తవ సోదర సోదరీమణులు అందరూ భక్తి ప్రపత్తులతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.